ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు గారి విజన్ చాలా ఆంధ్రప్రదేశ్కి అవసరం, ప్రతి పౌరుడికి అవసరం. జగన్ ఒక్క సంవత్సరం వచ్చి రాష్ట్రాన్ని నాశనం పట్టించాడు. ఒక ఉపాధి లేదు, ఒక రోడ్స్ లేవు, ఒక ఏమీ లేవు. జనాలకు ఒక రౌడీజం అనేది, పోలీసులను రౌడీజంగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక వైసీపీ ప్రభుత్వం. ప్రజలు మిమ్మల్ని నమ్మి రేపు పొద్దున ఒకవేళ కనుక మీకు టికెట్ ఇస్తే మిమ్మల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారని మీరు వీళ్ళు ముగ్గురు రామచంద్రపురాన్ని దోసుకోవడానికి కానీ ఉన్నారు, కానీ ప్రజల్ని ఏ అవసరాలు తీర్చలేదు. ప్రజలకు ఏ అభివృద్ధి పదమైన తీసుకెళ్ళారు. వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ఎవరు ఎంత దోసుకుందామన్న ఉద్దేశంతో ఉన్నారు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదు. అంటే వాళ్ళు దోచుకునే ఉద్దేశంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు అంటున్నారు కదా. అదే భవిష్యత్తులో మీరు దాచుకోరని గ్యారంటీ ఏముందండి? అసలు మీకే టికెట్ ఇవ్వాలి అని అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఈ సైకో జగన్ని పంపించాలి ఇంటికి, మొదటి ధ్యేయం. సో మా తెలుగుదేశం పార్టీ పొత్తులో మాకు వచ్చినా మేము కలిపికట్టుగా పనిచేస్తాం, జనసేనకు వచ్చినా కలిపికట్టుగా పనిచేస్తాం. అంటే రామచంద్రపురం టికెట్ కోసం అంతా హాట్గా ఉన్నట్టుగా ఉంది. ఆయనకి ఇచ్చినా మేము గెలుపు తీసుకెళ్తాను, నాకు ఇచ్చినా ఆయన గెలుపు తీసుకొని నన్ను తీసుకెళ్తాడు. ఆ ఇబ్బంది ఏమీ లేదు మాకు ఓన్లీ జగన్ ప్రభుత్వాన్ని తెచ్చడమే ముఖ్య లక్ష్యంగా పోరాడుతున్నాం. లోకేష్ గారితో మంచి సంబంధం ఉంటుంది మీకు. అసలు లోకేష్ గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రజలకు ఇచ్చే విలువలు కానీ, ప్రజలకు ఇచ్చే టైం కానీ చాలా బాగా ఏ రాజకీయ వ్యక్తి కూడా ఇవ్వడు. ఓకే, ఆయన అంత కష్టపడి 3200 కిలోమీటర్లు నడుస్తూ ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా సరే 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా నిలబడి మాట్లాడి ప్రజలకు ఏం కావాలో అది చెప్తూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే రాబోయే రోజుల్లో రాబోతుంది అని. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తానని వచ్చారు. ఈ రోజు ఓటు విడిపోకూడదని చెప్పేసి మొదట అడిగేసి చంద్రబాబు తోటి కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అనేది శుభపరిణామం. ఒక పార్టీ పెట్టి నేను పార్టీ కోసం నేను సీఎం అవ్వాలనే ఉద్దేశంతో ఏమి లేరు ఆయన. ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఇతని నుంచి మనం ఈ సంఖ్యల నుంచి ఆంధ్రప్రదేశ్ని విడిపించాలనే ఒక ధ్యేయంతో పనిచేస్తున్న నాయకుడు ఆయన. సో ఆయనకి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం.